సమాధానం చెప్పమన్నానా? పెద్ద కోడలుగా ఫీల్ అవ్వడానికి కారణం మెళ్ళ ఉండి పసుపు తాడే కదా, దీన్నే తీసేస్తే. ఏం చేస్తున్నారు మీరు? నువ్వు పసుపు తాడు వేసుకొని ఊరేగడం నేను చూడలేకపోతున్నానే, అందుకే దీన్ని తెంచేద్దామనుకుంటున్నాను. మర్యాదగా వదులు. వదలకపోతే వదలమన్నానా? నువ్వంటే వదిలేదే, తెంచేస్తుంది. మళ్ళా చెప్తున్నాను, వదులుతారా లేదా? ఏయ్, ఖచ్చితంగా తెంచేస్తాను. పార్వతి! అమ్మో 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 అమ్మో! నీలాంబరిని పని మనిషి పార్వతి చంపేస్తుంది. అక్క, అఖిలక్క, బావగారు రండి రండి. ఐశ్వర్య, చిన్నబాబు, పని మనిషి పార్వతి నీలాంబరిని చంపేస్తుంది. బాబోయ్, చంపేస్తుంది. ఏమైంది? ఏంటంటే ఎందుకు అలా అరుస్తున్నారు? నీలాంబరి అరవలేకపోతే నేను అరిచాను. ఏం జరిగింది భవానీ? దాన్ని ఘోరమే అనాలి బావుగారు. పని మనిషి పార్వతి ఈ ఇంటి పెద్ద కోడలు నీలాంబరి చెంప చెళ్ళుమనిపించింది. వాట్? అవునంటే నిన్నే కళ్యాణం పూర్తయిపోయింది కదా, ఇంకా పసుపు తాడు ఎందుకు వేసుకున్నావు? తీసేయ్ అన్నానంతే. పెద్ద బాబు గారు కట్టిన తాళి తీసేయమంటావా అని కొట్టింది. ఎందుకు అబద్ధాలు ఆడుతున్నావు నీలాంబరి? నేనేం అబద్ధాలాడాను దేవా? నిన్ను కొట్టింది నేను కదా, పార్వతి అంటావు ఎందుకు? భాబీని నువ్వు కొట్టావా బ్రో? ఎందుకు కొట్టావు బావా? పార్వతి కొడితే మీరు పెదబాబుని అడుగుతారేంటి? నన్ను కొట్టింది ఇదే ఆంటీ, దేవా కొట్టలేదు. పార్వతి మీద అసూయతో అబద్ధం చెప్పకండి. ఏమీ తెలియని అమాయకురాల్ని అనవసరంగా అమ్మ ముందు బలి చేయకండి. ఒవ్వా, ఇది అమాయకురాలా? పళ్ళు కొరికి చెయ్యెత్తి కొడితే గుయ్యమని సౌండ్ వచ్చింది. మళ్ళీ అదే మాట అంటావేంటి పిన్ని? బ్రో కొట్టాడంట కదా. ఇక ఆపండి. ఎవరు ఎవరిని కొట్టారో తర్వాత మాట్లాడుకోవచ్చు. కళ్యాణమైనా ఇంకా పసుపుతాడు మెళ్ళో ఎందుకుంచావు పార్వతి? అలా అడగక్క, చెప్పవే, అక్క అడుగుతోంది కదా. దేవుళ్ళ కళ్యాణం జరిగిందనుకున్నాం. నిన్నటితో ఆ కార్యక్రమం పూర్తయిపోయింది. ఇంకా ఆ పసుపుతాడు ఎందుకుంది పార్వతి? నన్ను చెప్పమంటారా బావగారు? పెదబాబు కట్టాడుగా తాళి, ఇది కూడా ఈ ఇంటి పెద్ద కోడలు అనుకుంటోందేమో. భవానీ! నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. వద్దు బాబాయ్, నేను చేయొద్దు బాబాయ్, ప్లీజ్ బాబాయ్. నీకు నిజం తెలిసినప్పుడే
నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,